బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. పోచారంతో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో పోచారం చేరారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక పోచారం నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు బగ్గుమంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పోచారం నివాసంలో ఉండగానే బాల్క సుమన్ తదితరులు చేరుకుని ఆందోళన చేపట్టారు. పోచారం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి తాగునీటి ప్రాజెక్టుల కోసం అతను తీసుకుంటున్న నిర్ణయాలు అమోఘమని, రైతు విధానాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లుగా వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసులు రెడ్డి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా రైతు సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విధానాలకు మద్దతు ఇస్తున్నట్లుగా చెప్పారు. బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. పోచారంతో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో పోచారం చేరారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక పోచారం నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు బగ్గుమంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పోచారం నివాసంలో ఉండగానే బాల్క సుమన్ తదితరులు చేరుకొని ఆందోళన చేపట్టారు. పోచారం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి తాగునీటి ప్రాజెక్టుల కోసం అతను తీసుకుంటున్న నిర్ణయాలు అమోఘమని, రైతు విధానాలు నచ్చే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లుగా వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసులు రెడ్డి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా రైతు సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విధానాలకు మద్దతు ఇస్తున్నట్లుగా చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి చెప్పండి. బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. స్పీకర్ మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా తెలుస్తోంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఉన్న సమయంలోనే ఇటు బాల్క సుమన్ కూడా పోచారం ఇంటికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో బీఆర్ఎస్ ఊహించని షాక్ తగిలింది, తగులుతూనే ఉన్నాయి కూడా, ఇంకా తగిలే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నట్టు కూడా ప్రస్తుత రాజకీయ పరిణామాలు చెప్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్ సహా పలువురు ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. అయితే రైతులకు మేలు చేసేందుకు తమకు అండగా ఉండాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకు సంబంధించినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని కూడా చేరుతారని చెప్పారు. మొత్తానికి బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామని, పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత న్యాయం స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిసినట్టుగా తెలుస్తుంది. అలాగే రైతుల శ్రేయస్ కోసం పోచారం అనుభవాన్ని వినియోగించుకుంటామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు పక్షపాతిగా వస్తున్నారని పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలుపుతున్నారు. రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఆయన తెలిపారు. ముఖ్యంగా సమస్యలను అధిగమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారని, రాష్ట్ర ప్రగతి కోసం అందరినీ కలిసి పనిచేసేలాగా అందరినీ కలుపుకుపోతున్నారని, దాంట్లో నేను ఒక భాగస్వామి అవుతానని కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. అలాగే తన రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ తోనే మొదలైందని గుర్తు చేశారు. మరో 20 ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందన్నట్టుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి భేటీ సందర్భంగా ఆయన ఇంటి దగ్గర కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఉండగానే అక్కడికి వచ్చిన బాల్కా సుమన్ సహా కొంతమంది బీఆర్ఎస్ నేతలు చేరుతున్నారు. అక్కడ
అయితే వారిని పోలీసులు అడ్డుకున్న ఆ క్రమంలో కాస్త వాగ్వాదం జరిగింది. మొత్తానికి బాల్కా సుమన్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు ఎమ్మెల్యేలు కలవడానికి వస్తే అడ్డుకోవడం ఏంటంటే బాల్కా సుమన్ ప్రశ్నిస్తున్నారు. అయితే తమ ఎమ్మెల్యేలు కలవకూడదా అనే ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. సో ఇదంతా కూడా అక్కడ ఒక టీం క్రియేట్ చేయాలి, ఒక గొడవ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే బాల్కా సుమన్ రావడం. ఇది గమనించిన ముఖ్యమంత్రి రక్షణ సిబ్బంది మొత్తం కూడా అక్కడ ప్రోటోకాల్ ఇబ్బంది రాకూడదు, అలాగే సెక్యూరిటీ ఇబ్బంది రాదు కాబట్టి మొత్తానికి బాల్కా సుమన్ అయితే అరెస్ట్ చేసి వస్తుంటారు. సో మొత్తానికి అయితే బీఆర్ఎస్ నేతల తీరుపై కాంగ్రెస్ నేత రోహిత్ రెడ్డి కూడా మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు ఇలాంటి పిచ్చి చర్యలు మానుకోవాలని కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి. మొత్తానికి అయితే బీఆర్ఎస్ పార్టీలోకి ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేల వలస మాత్రం కొనసాగుతూనే ఉంది. మహేందర్, అలాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారని తెలిసే ఇటు బాల్క సుమన్ వచ్చి గొడవ చేయడానికి వచ్చినట్లుగా అనుకోవచ్చా, లేకుంటే మామూలుగా వచ్చారంటారా? ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని మాత్రమే ఆయన రావడం జరిగింది. అలాగే వచ్చి అక్కడ సీన్ క్రియేట్ చేయాలి, ఒక గొడవ క్రియేట్ చేయాలి. మొత్తానికి మొత్తం ఆయన ఉద్దేశం మాత్రం పూర్తిగా ఎమ్మెల్యేలు కలవాలనే ఉద్దేశం కాదు. కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన నేపథ్యంలోనే ఒక రాజకీయంగా ఒక గొడవ క్రియేట్ చేయాలన్న ఉద్దేశం పూర్వకంగా వచ్చారన్నట్టుగా కాంగ్రెస్ నేతలు చెప్పారు. కాంగ్రెస్ నేత రోహిత్ రెడ్డి కూడా దీనిపై చాలా సీరియస్ అయ్యారు. ఇలాంటి చర్యలు, పిచ్చి చర్యలు మానుకోవాలని ఇతర కూడా వాళ్ళకు పలికారు. సో మొత్తానికి పోలీసులు బాల్కా సుమన్ అయితే అరెస్ట్ చేసిన నేపథ్యం కాస్త తోపులాట ఘర్షణ చోటు చేసుకున్న పరిస్థితి అక్కడ కనిపించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్. Hey!